మాట అనేది చాలా శక్తివంతమైనది. మాటలోంచే ప్రపంచం పుట్టింది, శబ్దంలో నుంచే చైతన్యం పుట్టింది. సృష్టి ఎలా పుట్టిందంటే శబ్దంలో నుంచి పుట్టింది. ఆ శబ్దం ఏది? ఓంకారం. ఓంకారం నుంచే అది సర్వబీజం అనేది శ్రీ స్వామి వివేకానందుల వారు చూపిన త్రోవ గనుక ఆయన ఓంకారాన్ని బైబిల్లో ఉన్నటువంటి ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ వర్డ్ అనే దాన్ని కలిపి చెప్పారు. రెండు ధర్మాలలో ఉన్నటువంటి సామ్యాలు కలిపి, బాబు మీరు ఒకటే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు, నామములు వేరు అని చెబితే ఈ మత విద్వేషాలు తగ్గిపోతాయి. కానీ పూర్తిగా మీకు వాళ్ళకి ఏం సంబంధం లేదు అనుకున్న దాన్ని బట్టే నేను గ్రాహం స్టెయిన్స్ లాంటి సంఘటనలు జరిగింది అనే సంగతి నేను భావించి బాధపడుతున్నాను. అండ్ ఇప్పుడు ఓంకారము, ఇక్కడ శబ్దము, ప్రణవము, మాయ అని మేము చెప్పుకుంటున్నాం హిందువులము. బైబిల్లో ఆది యందు వాక్యం ఉండెను అనే మాట యోహాను సువార్త 1:1 ఉన్నది. దాన్ని స్వామీజీ చదివారండి.